ఆంధ్రప్రదేశ్‌లో 34,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వాలంటీర్లు అక్రమంగా వాళ్ళను తరలించేశారు. సంఘ విద్రోహ శక్తులకి అక్రమ రవాణా చేసేశారు వాలంటీర్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరు వాడ ఊగిపోతూ, ఊగిపోతూ జుట్టులో చేయి పెట్టుకొని మరీ వెనక్కి ఎగిసి చేసినటువంటి కమెంట్స్. 34,000 మంది మహిళలు వాలంటీర్లు అక్రమ రవాణా చేశారు అని. అద్భుతం. కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పారంట. మళ్ళీ కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారట 34,000 మంది మహిళలు వాలంటీర్లు అక్రమ రవాణా చేశారని. సరే, జగన్ దిగిపోయారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా శాసనసభలో ఎమ్మెల్యేలు ఆ ప్రశ్న అడిగారు. ప్రశ్న నంబర్ 187. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, రెడ్డప్ప గారి మాధవి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటి? గౌరవనీయులైన హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గారు, దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా? రాష్ట్రంలో 2019-24 మధ్య మహిళలను అక్రమ రవాణా చేసిన కేసుల సంఖ్య ఎంత? అండ్ మహిళల అక్రమ రవాణాకు తీసుకున్న చర్యలు ఏంటి అని. అంటే మహిళల అక్రమ రవాణా చేసిన కేసులు ఎంత అని 5 సంవత్సరాల్లో. ఈ ప్రశ్నకు సమాధానం 2019 సంవత్సరం నుండి 2024 అక్టోబర్ వరకు, ఈ అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన మహిళలు 46 మంది మహిళలు అక్రమంగా రవాణా అయినట్లు గుర్తించారట. 46 మంది మహిళలు అక్రమంగా రవాణా అయినట్లు గుర్తించారట. 34 కేసులను అయితే నమోదు చేశారట. ఓకే, 34 కేసులు అంటే 34,000 అనుకుంటున్నారా? అంటే వీళ్ళ దృష్టిలో ఒక్కోటి 1000తో సమానమేమో. ఎన్ని మాటలు అన్నారు. సరేలేండి, ఆంధ్రప్రదేశ్లో కొందరు దైవ సమానులు ఉంటారు. వాళ్ళు తిట్టాలి, ఎదుటోళ్ళు తిట్టించుకోవాలి. వాళ్ళు ఉంచాలి, ఎదుటోళ్ళు తుడుచుకోవాలి. వాళ్ళు అబద్ధాలు చెప్పాలి, అది కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పి ప్రచారం చేసుకోవాలి. కేవలం కొన్ని అబద్ధాలు చెప్పాలి అన్నా, కొన్ని తిట్లు తిట్టాలి అన్నా కొందరికి మాత్రమే బర్త్ రైట్ అని చెప్పి కొందరి భావన అనుకుంటారు నాకు తెలిసి. మరి ఇప్పుడు ప్రశ్న రాదా? 34,000 మంది మహిళలను వాలంటీర్లు అక్రమంగా అమ్మేశారన్నారే. మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 34 మంది మాత్రమే అని చెప్పి తేల్చారే. ఆ తర్వాత ఇందులో ఎంతమంది దొరికారు అని అంటే మళ్ళీ అది ఒక సపరేట్ ఆన్సర్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా అక్రమంగానే అని చెప్పి చెప్పలేము, రకరకాలుగా ఉండొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 34 కదా. మరి 34,000 మంది అని చెప్పి జుట్లో చేపెట్టి ఎగేసి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏంటి? అబద్ధాలు ఏది బుద్ధి పుడితే మాట్లాడేయచ్చు. ఎవరన్నా ఇటు సైడ్ వాళ్ళ ఏమన్నా మాట్లాడు విమర్శ చేశారంటే దానికి ఆధారాలు కావాలి. అద్భుతం. చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా కొందరు ఏం మాట్లాడినా సమ్మగానే ఉంటుంది, కొందరు నిజాలు మాట్లాడినా కనుక నెత్తికెక్కదు. మరి అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పరు, సైలెంట్ అయిపోతారు. ఏం చెబుతారు? ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. సైలెంట్ అయిపోయి ఇంకా వేరే దాని మీద ఇంకేమైనా ఊగడాలు ఆరవడాలు ఏమైనా ఉంటే అది ఆ పని చేస్తారు. ఇంకా